హాయ్ అండి, అంతా బాగున్నారా? ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాకెట్టు హ్యాండ్ వచ్చేసేసి 30 ఇంచుల జాకెట్ హ్యాండ్ అండి. 8 పొడవు 8 చంక లూజు కొలతతో ఈ హ్యాండు ఒక హాఫ్ ఇంచి ఖర్చుల కోసం అట్టి పెట్టుకుని 1.5 ఇంచి పట్టీ కోసం అట్టి పెట్టాను. తర్వాత 8 పొడవు చూసుకుంటే ఒక హాఫ్ ఇంచు ఖర్చులకు ఉంది. ఈ చేతులు వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5. 2 పాయింట్లు వచ్చేసేసి ఖర్చులకు పెట్టుకుందాం. మనం ఏమైనా ఎక్కువ తక్కువలు అయినా కానీ తర్వాత కట్ చేసి తీసేసుకోవచ్చు. అయినా ఖర్చులు ఎక్కువగా ఉంటేనే కస్టమర్స్ ఇష్టపడతారు కాబట్టి ఎవరైనా కానీ. ఇప్పుడు మనం ఈ చంక పొడవు కోసం 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. అటు ఇటు ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా కనుక పెట్టుకుంటే చంక లూజు చంక పొడవు మీకు ఎలాంటి ముడతలు రాకుండా జాకెట్ నీట్గా వస్తుంది. షోల్డర్ దగ్గర 2 పాయింట్ల దగ్గర గుర్తుపెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 8 పాయింట్లకి ఒక టిక్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ దగ్గర నుంచి లూజు కొలత ఖర్చుల కొలత అంతా కలిపి 2 లైన్లు డ్రా చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసేసి షోల్డర్ మీద నుంచి 8 పాయింట్లకి కాకుండా 2 పాయింట్ల దగ్గర టిక్కు పెట్టిన దగ్గర నుంచి మనం అలా ఒక లైను డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకుందాం. ఖర్చు కొలత అసలు కొలత ఇక్కడ మనం ఒక టిక్ పెట్టుకుందాం. కుట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది. మనం ఇక్కడి నుంచి మనం ఇలా తీసుకోవాలి క్రాస్గా. ఇక్కడ ఒక టిక్ పెట్టుకుందాం. షోల్డర్ మీద ఒక టిక్ పెట్టుకుందాం. ఇలాంటి మార్కింగ్లు ఉంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. చేసుకోవడం ఈజీగా ఉంటుంది. మనం ఇక్కడ షోల్డర్ మీద నుంచి 1.5 పాయింట్కి టిక్ పెట్టుకుందాం. అక్కడి నుంచి టేప్ కొలత పెట్టుకుని ఆ టేప్ కొలతని సెంటర్కి మడవాలి. ఆ టేప్ కొలతని అలా సెంటర్కి మడవాలి. సెంటర్కి మడిచి ఒక హాఫ్ ఇంచి ఇక్కడ పెట్టుకుందాం కొలత. ఒక టిక్ పెట్టుకుందాం. అక్కడి నుంచి క్రాస్గా కట్ చేసుకోవటమేనండి. మీకు చేత కాకపోతే చిన్న ఒక లైను డ్రా చేసుకొని కటింగ్ చేసుకోండి. మేము ఎక్కువ కట్ చేస్తుంటాం కాబట్టి మాకు అసలు ఏ కొలత అవసరం లేదండి. చక్కగా కటింగ్ అయిపోతుంది. మీకోసమేను మేము ఇంతగా చూపించాల్సి వస్తుంది. చూడండి, ఇలా హ్యాండ్ కటింగ్ ఉంటే మాత్రం అస్సలు ఉగ్గులే రావండి. మీకు ముడతలు ఉగ్గులు ఏమీ రావు. అదిగో మళ్ళీ కొలతలు చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా 8 దగ్గర మనం టిక్ పెట్టుకున్నాం. ఒక హాఫ్ ఇంచు ఖర్చులు ఉంచుకున్నాం. అలాగే మనం 5.5 లూజు హ్యాండ్ లూజు ఒక 2 పాయింట్లు ఖర్చుల కోసం. అంతేనండి. చంక కింది పొడవు ఎంత తీయాలి అనేది మీరు లోతు కోసం మీరు అలాగా ఒక 3 పాయింట్లు తీసుకుంటే సరిపోతుందండి. 3 పాయింట్లు లోతు తీసుకుంటే సరిపోతుంది.